అండి. ఈరోజైతే నేను చిట్టి పునుగులు అంటారు కదండి, అవి చేస్తున్నాను. అవి ఈవినింగ్ స్నాక్స్కైనా మార్నింగ్ టిఫిన్కైనా చాలా బాగుంటాయి. దాంట్లో అయితే నేను కొంచెం దోశ పిండి మిగిలింటే కొంచెం ఇట్లా పునుగులు వేసేదానికి సరిపోయినంత మైదా పిండి వేసి, పెరుగు వేసి, ఉప్పు వేసి, కొంచెం వంట సోడా వేసి కలిపి పెట్టినా అండి. ఒక 2 hours ముందర అట్లా. టైం లేకపోతే 1 గంట అయినా పర్లేదు. దాంట్లోకి అయితే జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు అన్నీ వేసాను చూడండి. పిండి కలిపినప్పుడైతే పొద్దున ఇంకా వీడియో తీయలేదు నేను. కొంచెం మనకి ఇప్పుడు అంతా కలిపేటప్పుడు చూపిస్తాను. ఇంకా అన్నీ సెట్ చేసుకున్నాక తీసాను వీడియో. చూడండి, కలిపి పెట్టిన తర్వాత 1 hour 2 hours మనకి ఎంత టైం ఉంటే అంత వదిలేసేయండి, బాగుంటుంది. మైదా పిండి ఏమి ఎక్కువ పట్టదండి దానికి, అంటే కొంచెం ఎక్కువనే పడుతుంది. మనం అంటే దోశ పిండి ఎంత ఉంది, మామూలు ఇడ్లీ పిండితో చేస్తారు. నేను ఇంకా దోశ పిండి ఉంటే మా ఇంట్లో దోశ పిండిలోనే మైదా పిండి కలిపాను. ఎట్లైనా దోశకైనా ఇడ్లీకైనా మనం మినప్పాలు, ఇప్పుడు ఇడ్లీ రవ్వ కూడా బియ్యంతోనే తయారు చేస్తారు కదా, అందుకని ఇంకా దోశ పిండి ఏం కాదని దాంట్లో మైదా పిండి వేసి చేశాను నేను. చాలా బాగా వచ్చినాయి దోశ పిండిలో అయినా కూడా. ఇడ్లీ పిండి వేయాలంటారు, సరే దోశ పిండిలోనే వేద్దాము ఉంది కదా అని వేసాను నేను ఈరోజు. దానికైతే ఈ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇంతకుముందుకు చాలా రోజులు, ఒక 6 months బ్యాక్ ఎప్పుడో పెట్టాను ఈ వీడియో. చాలా రోజులు అయింది కదా, మళ్ళీ అందుకే ఇప్పుడు చేసినప్పుడు వీడియో తీశాను. దీంట్లో అయితే టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఉప్పు వేసి కొంచెంసేపు ఆయిల్లో మగ్గించాను. కొంచెం కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, ఎక్కువ అవసరం లేదు. తిరువాత గింజలు అవన్నీ ఏం అవసరం లేదు. ఇంకా కొంచెం ఆయిల్ వేసి ఒక 5 minutes అట్లా మగ్గిస్తే అయిపోయాయి. కానీ కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి దాంట్లోకి, మనం తినే తీపిని బట్టి వేసుకోవాలి. నాకు కొంచెం బెల్లం ఇష్టం లేదని ఇంకా లైట్గా వేసుకున్నాను, ఒక చిన్న పీస్. చూడండి, అది అంతా వేయించి పెట్టాను చల్లగా కావాలని. కొంచెం జీలకర్ర కూడా వేసాను, కొంచెం చల్లగా కావాలని వెయిట్ చేస్తున్నాను మిక్సీలో వేయడానికి. అన్నీ ఒకటిసారి వేసి ఒక 5 minutes మగ్గియండి, ఆయిల్లో అయిపోతుందండి. మూత పెట్టేసేయండి. దీనికి చట్నీ కాంబినేషన్ అయితే బాగుంటుందండి. కొత్తిమీర ఉంటే బాగా కొత్తిమీర కూడా దండిగా వేసుకోండి. మా ఇంట్లో అయితే లేదు కొత్తిమీర, కొంచెం ఉంటే వేసాను అంతే. కొంచెం దీనికి కొంచెం దాంట్లో వేసాను. మైసూర్ బోండా పిండి ఉంటుంది కదా, మైసూర్ బోండా కాదు పునుగులో పిండి ఉంది కదా, దాంట్లో వేసాను. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నా మీకు. ఎప్పుడైనా మీరు చట్నీ చేసుకోండి, బాగుంటుంది పునుగులకి. మైసూర్ బోండాకైనా చేసుకోవచ్చు. చూడండి, ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి బాగా అన్నీ ఒకసారి కలుపుతున్నాను. మైదా పిండి వేసినాం కదా, అప్పుడు పెరుగు కూడా వేసినానండి, మన పులుపుకి కావాల్సినంత. ఆల్రెడీ దోశ పిండి కొంచెం పుల్లగా ఉంటుంది కదా, దానికి తగినట్లు కొంచెం చూసుకొని కొంచెం పెరుగు వేసినాను. అది ఇంకా అందాజగా వేసినానండి, అదంతా ఏం కొలత ఏం లేదు. ప్రతిదానికి నేను కొలతలు వేసుకోనని చెప్తాను కదా, అన్నీ అందాజగానే చేస్తా అంట కదా. చూడండి, ఇప్పుడైతే పునుగులకి ఆయిల్ బాగా కాగాలండి. డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె పెట్టుకున్నాను. ఈవినింగ్ అయినా చేసుకోవచ్చండి, స్నాక్స్ లాగా బాగుంటుంది. దోశ పిండి లేకపోయినా సరే, ఇడ్లీ పిండి లేకపోయినా సరే, ఓన్లీ మైదా పిండితోని పెరుగు వేసుకొని ఇప్పుడు నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేను ఇంకా ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా ఉంటే దాంట్లోనే వేస్తాను, బాగుంటుందని ఇంకా టేస్ట్. లేకపోయినా ఉత్త మైదా పిండితోనే చేసుకోవచ్చు మీరు. మైదా పిండి హెల్దీ కాదంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు క్రిస్పీ రావాలంటే. నేనైతే ఇంకా బియ్యం పిండి అవన్నీ వేయలేదు, ఆల్రెడీ దోశ పిండిలో బియ్యం అన్నీ కలిసే ఉంటాయి కదా అని. చూడండి, ఇప్పుడైతే వేస్తున్నాను. కొంచెం చేతికి అది మైదా పిండి అతుక్కుంటుంది కదా, అందుకే వాటర్ అనుకోవాలి. కొంచెం పిండి తీసుకొని ఇట్లా వేయాలండి. నూనె అయితే బాగా కాగాలి, కాగకముందు వేస్తే ఏం బాగుండవు. చూడండి, నేను తీసుకుంటున్నా, అట్లా తీసుకోండి. అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే, మైదా పిండితోని. మార్నింగ్ లేస్తేనే కానీ
ఫస్టే కొంచెం 1 గంట 2 గంటల ముందు తడుపుకుంటే బాగుంటుందండి. టైం లేనప్పుడైతే ఇది చేయడానికి పనికిరాదు. ముందే తడుపుకోండి, బాగా వస్తాయి. పెరుగు వేసుకుంటాం కదా, పుల్ల పుల్లగా బాగుంటుంది. అలా కొంచెం కొంచెం పిండి తీసుకొని మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు వేసుకోవచ్చు. దీన్నే లావులా వేసుకుంటే మైసూర్ బొండాల్లాగా అవుతాయి. మాకు చిన్నగా పునుగులాగా ఇష్టమని అట్లా వేసుకున్నాం మేము. విజయవాడ సైడ్ అయితే చిట్టి పునుగులని చాలా ఫేమస్ అండి. ఎక్కడ చూడు బండ్ల మీద అమ్ముతుంటారు అక్కడ. దీన్నే ఎక్కువ పిండి వేస్తే ఇంకా మైసూర్ బొండాలాగా కూడా చేసుకోవచ్చు. నాకు చిన్న చిన్నవి ఇష్టమని చిన్న చిన్న వేసాను. చూడండి, మనకి ఎప్పుడైనా చేతికి అతుక్కున్నట్లయితే కొంచెం వాటర్ అనుకోండి. మరీ ఎక్కువ వాటర్ అనుకోద్దండి, మళ్ళీ పిండి జోరుగా అయిపోతుంది. చూడండి, అంత జాలగంటతో ఇట్లా రౌండ్గా తిప్పుతూ ఉండండి. అన్ని సైడ్లు బాగా కాలుతుంది. సేమ్ మైసూర్ బోండాకి కూడా అట్లే అండి. మైసూర్ బోండాకి అయితే కొబ్బరి చట్నీ అంటారు కదా, పప్పులు అదేసి అది బాగుంటుంది కాంబినేషను. దీనికైతే ఇది బాగుంటుందండి. నేను ఇందాక చూపించిన ఆ చట్నీ ఒకసారి కాంబినేషన్తో తినండి, బాగుంటుంది. చూడండి, అట్లా కొంచెం కొంచెం పిండి తీసుకొని వేసుకోండి. విజయవాడలో అయితే చాలా ఫేమస్ అండి చిట్టి పునుగులని. బజ్జీలు అట్లా పెడతారు కదా రాయలసీమలో, అక్కడైతే అట్లా పెడతారండి చిట్టి పునుగులు. అక్కడ బండి మీద వాళ్ళు కూడా అదే చేస్తారు చట్నీ. మీరు ఎప్పుడైనా తినింటే కన్నా కామెంట్ చేయండి, విజయవాడ సైడ్ చిట్టి పునుగులు తిన్నారేమో. మీరు అయితే చాలా బాగా వచ్చినాయండి. దాంట్లో ఆల్రెడీ దోశ పిండి ఉంది కదా అని ఇంకా ఆల్రెడీ దోశ వేసుకున్నాము, పొంగనాలు వేసుకున్నాము. ఇంకా అయినా కూడా కొంచెం పిండి మిగిలిపోయింది. సరే, ఇంకా ఆ పిండికి మనకు కావాల్సినంత టిఫిన్కి కావాల్సినంత మైదా పిండి యాడ్ చేసి చేశాను అనమాట. మీరు కూడా ఎప్పుడైనా కొంచెం మిగిలిపోతే ఇట్లా చేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర దోశ పిండి లేకపోయినా, ఇడ్లీ పిండి లేకపోయినా, అప్పటికప్పుడు మైదా పిండి ఉంటే పెరుగు వేసి చేసుకోవచ్చు మనకు కావాల్సినంత. అంటే పుల్ల పెరుగు ఉండాలండి, కొంచెం బాగుంటుంది టేస్ట్. మైదా పిండి హెల్తీ కాదంటే కొంతమంది గోధుమ పిండితో కూడా చేసుకుంటారు. నేనైతే ఎక్కువ అట్లేం చేయను, ఇట్లా ఇడ్లీ పిండి దోశ పిండి అట్లా ఉన్నప్పుడే చేస్తాను. అప్పుడు ఇంకా బాగుంటుంది కదా టేస్ట్ అని చేస్తాను. చూడండి ఎంత బాగా వస్తున్నాయో, గోల్డెన్ కలర్ వస్తుంది. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ కొంచెం బాగా ఆయిల్ డీప్ ఫ్రై కావాలంటే ఆయిల్ బాగా కాగాలి. కాగకముందు వేసినారనుకో ఆ పిండి అంతా అడుక్కి కిందికి పోయి పెన్నంకి అతుక్కుపోతుంది అనమాట. దాంట్లో వేసేసి సైడ్ బాగా కాగినప్పుడు కలుపుతూనే ఉండాలి, మనం పైకి లేస్తాయి. అప్పుడైతేనే అన్ని దిక్కులో బాగా కాలుతుంది. ఆయిల్ పైన తేలుతాయి అన్నమాట. మీరు అట్లే కాగకముందు వేసినారనుకో పెళ్ళంతా అడుగున అతుకుపోయి మొత్తం ఏదైనా రవ్వ కలుపుకోవచ్చు. మనం మాత్రం దోశ పిండి బాగా పొగలు రావాలి. ఆయిల్ అయితే మైదా పిండిలో కొంచెం బియ్యం పిండి, వంట సోడా కూడా కొంచెం పెయిన్ రవ్వనన్నా బొంబాయి రవ్వనన్నా వేసుకోండి. బాగా చూపిలేదు నేను ఒకటేసారి అన్ని రెడీ చేసినాక. నేనైతే ఎక్కువ అట్లా చేయండి వీడియో కదా, నేను ఇంకా లేట్ అయిపోతుంది కదా, అది 1 hour దోశ పిండి ఉంటేనే చేస్తా అని చెప్పి నానాలి కదా అన్నట్టు. నేను ఇంకా ఆల్రెడీ ఎప్పుడో 6 months బ్యాక్ కూడా చూసేసుకోండి. ఆల్రెడీ పులిసిన పిండి ఉందనుకో మన దగ్గర, మళ్ళీ కావాలంటే దాంట్లో చూడండి పిండి వేసుకోవాలి ఉంది. ఇంకా ఈసారి అందుకే ఇంకా డైరెక్ట్ అన్ని వేసిన తర్వాత తీసాను. అంతా కాకపోతే సెకండ్ వాయి వేసాను, ఇది సెకండ్ వాయి వేసాను అనమాట. కలుపుతూ ఉండాలా మనం, అన్ని సైడ్లు బాగా రోస్ట్ కావాలంటే. అది చిన్నపిల్లలకైతే బాగా ఇష్టంతో తింటారండి. రోజు దోశ ఇడ్లీ అవంటే తినలేరు కదా, కొంచెం ఆయిల్ ఫుడ్ అట్లా నచ్చుతుంది కదా పిల్లలకి. ఇట్లా చేసి పెట్టండి, బాగుంటుంది. మనకు కూడా పిండి వేస్ట్ కాకుండా ఉంటుంది. కొంచెం మిగిలితే ఏం చేయాలని అర్థం కాదు కదా, అప్పుడు మనం వేరే పిండి యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా అందరికి సరిపోతుంది అనమాట. టిఫిన్కి అందరికి సరిపోయినంత పిండి లేదనుకో మన దగ్గర, అప్పుడు ఇట్లా గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా యాడ్ చేసి ఇట్లా చేసుకోండి, మరి చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి ముక్కలు జీలకర్ర వేసినప్పుడైతే కొంచెం బాగా అంతా నలిపేయాలి. కొత్తిమీర కరివేపాకు
చూడండి అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడైతే తీస్తాను. తీసిన తర్వాత మీకు ఒకటి తించి చూపిస్తాను. లోపలైతే అంతా బాగా పొరలు పొరలు వచ్చింది. అల్లం ముక్కలు అవన్నీ బాగా వేగింటాయండి. పచ్చి కొబ్బరి ఉంటే కూడా అదే ఇప్పుడు అన్నా కదండి నేను పైన ఇట్లా జాలగంటతో రౌండ్గా అట్లానండి. మొత్తం అంతా అన్ని సైడ్లు బాగా కాలుతుంది. అట్లా తిప్పాలన్నమాట. రౌండ్గా వస్తాయి కదా అప్పుడు అన్ని సైడ్లు రౌండ్ వెనకాల ముందర అంతా కాలాలంటే జాలగంటతో అట్లా తిప్పాలి పైన. బిగ్ బాస్ చూస్తున్నారండి మీరు? బిగ్ బాస్ చూసేవాళ్ళు ఎంతమంది ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి. మా దాంట్లో కూడా అప్పుడప్పుడు బిగ్ బాస్ వీడియోస్ కూడా పెడుతున్నాము, రివ్యూస్ లాగా. మనకి ఎప్పుడైనా నచ్చిన పాయింట్స్ ఉంటే అవి పెడుతున్నాము. మొన్న ఒక వీడియో పెట్టామండి, దానికైతే బాగా రెస్పాన్స్ వచ్చింది. మాకు కొన్ని కామెంట్స్ అవి కూడా వచ్చాయి. కొంతమంది డైలీ చేస్తే బాగుంటుందని కూడా రిక్వెస్ట్ చేశారు మా వాళ్ళు. కానీ ఇంకా నేను వంటల ఛానల్ కదా ఇదని ఇంకా వంటలతో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. అవి ఎప్పుడైనా ఎక్కువ పాయింట్స్ ఉంటాయనుకో అప్పుడు మాత్రం మాకు చెప్పాలనిపించినప్పుడు చెప్తున్నాం అనమాట. డైలీ ఏమి బిగ్ బాస్ పెట్టాము. చూడండి ఎంత బాగా కాలాయో. చూడండి చూస్తేనే నోరు ఊరుతుంది కదండి తినాలని. ఆ చట్నీ కాంబినేషన్తో తిన్నారంటే ఇంకా మీరు అసలు ఎప్పుడు మీరు చిట్టి పునుగులు చేసుకున్నా కానీ ఈ చట్నీ చేసుకుంటారు. మైసూర్ బోండా కూడా బాగుంటుందండి. కానీ హోటల్ వాళ్ళు ఎక్కువ తెల్ల చట్నీ అంటారు కదా, కొబ్బరి పప్పులు అది వేసి చేస్తారు కదా, అదే చేస్తారు వాళ్ళు. ఈ చట్నీ అయితే విజయవాడ సైడ్ అయితే చేస్తారండి బండి మీద. మీరు ఎప్పుడైనా విజయవాడకి వెళ్తే తినండి. మరి ఈవినింగ్ బజ్జీలు అట్లాంటివి స్నాక్స్ కంటే ఎక్కువ ఇటువంటి పునుగులే చేస్తుంటారు అక్కడ. దానికి కావాలంటే మళ్ళీ కారపొడి అట్లా కూడా ఇస్తారు మనం అడిగితే. నేనైతే ఇక్కడ ఇంకా కారపొడి అవన్నీ ఏం లేదు, ఇంకా డైరెక్ట్ ఇది చేసి చట్నీ చేశాను. ఎందుకంటే ఈ చట్నీ బాగుంటుంది దానికి. చూడండి ఇప్పుడైతే ఒకటి తుంచి చూపిస్తాను మీకు. కాలుతుందనమాట, చాలా వేడిగా ఉంది అట, అందుకే కింద పెట్టేసా. చాలా ఎక్కువ వేడిగా ఉంది. అది కొంచెం చల్లగయ్యేంత వరకు మళ్ళీ ఇంకొక వాయి వేసేస్తున్నాను, నెక్స్ట్ వాయి. అన్నీ ఒకటిసారి వేసేసుకోవచ్చండి. వడల్లాగా ఒకటి అయిన తర్వాత ఒకటి అట్లా ఏం లేదు. వడలు అయితే కొంచెం పిండి చేంజ్ అవుతుంటుంది, కొంచెం లూజ్ అయిపోతుంది అని అట్లా వేస్తారు కదా, ఇదైతే అట్లా ఏం లేదండి. అన్నీ మొత్తం ఒకటేసారి వేసేసుకోవచ్చు. పిండి అంతా వేడిగానే ఉంటాయి అన్నమాట. చల్లగైనా బాగుంటాయి, వేడిగా ఉన్నా బాగుంటాయి అన్నమాట. మన ఇంట్లో ఎంతమంది ఉన్నామో చూసి దాన్ని బట్టి మైదా పిండి కలుపుకోండి మీరు ఫస్టే. ఒకవేళ దోశ పిండి ఇడ్లీ పిండి ఎక్కువ ఉందనుకోండి, ఉన్న పిండిలో అంతా వేసేయద్దండి మైదా పిండి. కొంచెం ఒక చిన్న గిన్నెలోకి పక్కకు తీసుకోండి. మళ్ళీ మైదా పిండి కంపల్సరీ యాడ్ చేయాలి కాబట్టి మనకి ఎంత అయితే టిఫిన్కి సరిపోతుంది అనే ఉద్దేశం ఉంటే దానికి అంత మాత్రమే తీసుకోండి దోశపిండి. కానీ దోశపిండి మాత్రం పుల్లగా ఉండాలండి, అది గుర్తుపెట్టుకోండి. పుల్లగా లేకుండా దోశ వేసిన మరుసటి దోశకి వేసి ఉంటాం కదా, అదే రోజు వేస్తే బాగుండదు. మనం ఇప్పుడు పునుగులు చేసుకోవాలంటే ఆ పిండి ఫ్రిడ్జ్లో పెట్టొద్దండి, బయటనే పెట్టుకోండి. చూడండి ఇప్పుడైతే కొంచెం చల్లబడ్డాయి, తుంచి చూపిస్తాను. చూడండి లోపలంతా బాగా కాలినట్టు కనిపిస్తుంది కదా మనకి. లోపలంతా రవ్వ లాగా వచ్చింది చూడండి. మనమేం దాంట్లో ప్లెయిన్ రవ్వ వేయలేదు, బొంబాయి రవ్వ వేయలేదు, ఏమీ లేదు. బాగా లోపలంతా చూడండి ఎంత బాగా వచ్చిందో. కాలింది కదా లోపల కూడా, ఎందుకంటే అదే బాగా ఆయిల్ కాగినాక వేయండి, అట్లా వస్తుంది. లోపలంతా అల్లం ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు అవన్నీ వేసాను కదా, చాలా టేస్ట్ ఉంటాయండి అవన్నీ.
ఆనియన్స్ కూడా బాగా మగ్గింటాయి లోపల. మీరు తినేదాన్ని బట్టి ఆనియన్స్ అవి దండిగా వేసుకోండి, మీకు ఎన్ని కావాలో అన్నీ. చూడండి ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను. లోపలంతా అదంతా గుల్లగా వచ్చింది చూడండి, బాగుంది కదా. చూడండి కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేస్తాం కదా, చాలా బాగుంటుంది. చూడండి లోపల కూడా బాగా కాలింది కదా, చూస్తేనే కనిపిస్తుంది కదా, అందరికీ చూస్తే తినాలనిపిస్తుంది కదండి. మీరు కూడా ఎంతమంది బిగ్ బాస్ చూస్తారో కామెంట్ చేయండి. బిగ్ బాస్లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు కామెంట్ చేయండి. ఒకవేళ బిగ్ బాస్ రివ్యూస్ రోజు వినాలనుకుంటున్నాము, అవి కూడా పెట్టండి. వంట ఛానల్ అయినా పర్లేదంటే నెక్స్ట్ కొంచెం అప్పుడప్పుడు పెట్టడానికి ట్రై చేస్తాము. ఎప్పుడైనా మాకు నచ్చిన పాయింట్లు ఉంటే నామినేషన్ రోజు, నాగార్జున గారు వచ్చిన రోజు అప్పుడప్పుడు పెడుతుంటాము. మరి డైలీ అయితే అవే పెట్టము. ఎక్కువ పాయింట్స్ ఉన్నాయనుకో, కొంచెం బిగ్ బాస్ హౌస్లో అన్ఫెయిర్ జరిగిందనుకో, అప్పుడైతే పెడతాము. బాయ్ అండి.